Hi. So, welcome to Multi-Bagger Skills. ఈరోజు కూడా మినీ రత్నాస్ డిస్కస్ చేస్తాను నేను. ఇవి సుమారుగా చాలా నెలలుగా స్టడీ చేస్తున్నాము. ఫైనల్గా ఏంటంటే మా టీము ఇప్పుడు క్లియర్ చేసింది. ఓకే, నౌ దీస్ ఆర్ ఫిట్ ఫర్ డిస్కషన్ అని. ఏంటంటే రెండు నేను డిస్కస్ చేస్తున్నాను. ఆ రెండు కూడా ఏంటంటే మినీ రత్నాసే, అంటే మైక్రో క్యాప్, మినీ క్యాప్ అని చెప్పచ్చు. అంటే బిలో 500 మార్కెట్ క్యాప్ అంటే చాలా చిన్న కంపెనీలు అని అర్థం. అయితే చిన్న కంపెనీలకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే హై రిస్క్ హై రిటర్న్. ఒక్కోసారి 10-20% తగ్గిపోతాయి, ఒకరోజు 10-20% ఒకరోజు పెరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో అప్పర్ సర్క్యూట్లు లోవర్ సర్క్యూట్లు కూడా వెళ్ళిపోవచ్చు. రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే రిటర్న్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా మానిటర్ చేసి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పసికందులతో సమానం, చిన్న పసిపాపలతో సమానం మినీ క్యాప్స్ అంటే. ఈ విషయం నేను చెప్పున్నాను. అయితే వీటిలో కొంచెం చాలా సంవత్సరాలుగా బిజినెస్ చేస్తూ, చిన్నవైనా కానీ చక్కగా చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా నిలదొక్కుని ప్రాఫిట్స్ సంపాదిస్తూ ఒక ఎంపైర్ బిల్డ్ చేసినటువంటి కంపెనీలు ఉంటాయి. ముఖ్యంగా వాటికి టెస్ట్ ఏంటంటే ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్ అండ్ లో డెట్. ఎందుకంటే డెట్ అనేది కాల్చేస్తుంది మనిషిని, కంపెనీని కూడా అంతే. ఆ డెట్ ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావటం అంటే ఎంటర్ ది డ్రాగన్ లాంటిదే. మహామహులే తట్టుకోలేక అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు, మంచి కంపెనీలు అంటే ఒకప్పుడు గొప్పగా వెలిగినటువంటి జేపీ అసోసియేట్స్ ప్రస్తుతం అల్లల్లాడుతున్నది. చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంటు, డైవర్సిఫైడ్ కంపెనీ, రిసోర్సెస్ మొబిలైజ్ చేయగలరు. అక్కడికి చాలా చేశారు. సిమెంట్ యూనిట్స్ అవి అమ్మేసి కొంత అప్పు తీర్చారు. అయినా కానీ ఈ అప్పు ఎలా ఉంటుందంటే కాంపౌండ్ అయిపోతుంటుంది. ఎలా కాంపౌండ్ అయిపోతుందంటే అసలు బయటికి రాలేని పరిస్థితి, మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్స్ లేకపోతే ఏవైతే ఉంటాయో, ఈఎంఐ లాంటివి ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉంటాయో, పీరియాడికల్ పేమెంట్స్, ఆ పేమెంట్స్ ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడ ఊరికే మల్టిప్లై అయిపోతుంది లయబిలిటీ, అంటే బియాండ్ కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి చిన్న కంపెనీలు మీరు కూడా ఎప్పుడైనా స్వయంగా స్టడీ చేసేటప్పుడు ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఏదైనా కంపెనీ కొనాలా అక్కర్లేదా అనే దానికి ముందు ఇవన్నీ చూసుకుని మీరు చూస్తారు కదా, మీరు స్వయంగా డెసిషన్ తీసుకునే పరిస్థితికి వస్తున్నారు కదా. అయితే ఫండమెంటల్స్తో పాటు కొంచెం టెక్నికల్స్ కూడా నేర్చుకుంటే, బేసిక్స్, మనమేం ఇంట్రాడే టెక్నికల్స్ అక్కర్లేదు, బేసిక్ టెక్నికల్స్ కూడా నేర్చుకుంటే వాటికి కూడా క్లాసులు ఉంటాయి. మనకి ఇంకా చాలా క్లాసులు మిగిలి ఉన్నాయి. 40+ క్లాసెస్ కదా, ఇంకా 30 కూడా కాలేదు. అంటే టెక్నికల్స్కి కూడా కొన్ని క్లాసులు చెప్తాను. తర్వాత యావరేజింగ్ నేర్చుకోవాలి. యావరేజింగ్ చాలా ఇంపార్టెంట్. యావరేజింగ్ నేర్చుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్ అయితే యావరేజింగ్ ఎలా చేయాలి, అదర్ దాన్ ఇండెక్స్ ఫండ్స్ ఎలా చేసుకోవాలి, హై బీటా లో బీటా ఈ షేర్లు, వీటి గురించి యావరేజింగ్ నేర్చుకుంటారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అఫ్ కోర్స్ అది మీకు బోనసే కదా, చెప్పాను కదా, హెడ్జింగ్. ఓకే, ఈ యావరేజ్ హెడ్జింగు మీకు బోనస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ ఇట్ టు యూ.
ఇవి మీరు నేర్చుకోవటమే కాదు, మీరు చాలామందికి ఎంతోమంది గైడ్ చేయగలగాలి. దట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్, మై ఐడియల్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో ముందు మీరు నేర్చుకోండి జాగ్రత్తగా. ఈరోజు డిస్కస్ చేసే మినీ రత్నాస్ ఏమిటంటే, ఒకటి పోకర్ణ, 2 రుచిరా పేపర్స్. యాక్చువల్గా ఇవి చాలా కాలం నుంచి మా రేడార్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు వచ్చింది వీటికి ముహూర్తం. అనుకోకుండా మినీ రత్నాస్ డిస్కస్ చేయటం, తర్వాత వీటి టర్న్ వచ్చింది. ఏంటి స్పెషాలిటీ అంటే, ఫస్ట్ పోకర్ణ తీసుకుంటాను. దీని డేటా ఏంటి? ఫస్ట్ డేటాతో వెళ్దాం. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎక్సెప్షనే. ఎందుకు ఎక్సెప్షన్ అంటే, దీని ఫేస్ వాల్యూ ₹2. సాధారణంగా ఫేస్ వాల్యూ ₹2 ఉంటే మనం వెళ్ళాం, కానీ ఎక్సెప్షన్ అని అర్థం చేసుకోండి. ఎందుకంటే పురాతన కంపెనీ, మోర్ దాన్ 25 year old కంపెనీ. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఫేస్ వాల్యూ, తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైసు, ఈక్విటీ, మార్కెట్ క్యాపు, డివిడెండ్ సంగతి ఏంటి, డివిడెండ్ ఇస్తున్నదా ఇవ్వట్లేదా, దీని ఈపీఎస్ ఎందుకు డైరెక్ట్గా పిఈ, దీని పిఈ అంతా, డెట్ ఈక్విటీ పరిస్థితి ఏంటి, చాలా ఇంపార్టెంటు, దీని హై లో ఎంత. ఓకే, సో ఫేస్ వాల్యూ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఫేస్ వాల్యూ ₹2. తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైసు 150 అనుకోండి, 149, 150. ఈక్విటీ చాలా చిన్నది, అట్రాక్టివ్ 6.2. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 456+. దీని డివిడెండ్ ఎస్, చాలా గొప్ప డివిడెండ్ ఏం కాదు కానీ ఓకే, డివిడెండ్ ఇస్తున్నది. ప్రైస్ ఎర్నింగు 10 ఉంది, సుమారుగా 9+ అట్లా ఉంది. ప్రైస్ ఎర్నింగ్ 10. డెట్ ఈక్విటీ 0.5. ఇవి మీరు ఇండిపెండెంట్గా వెరిఫై చేయండి. ఈ డేటా ఎక్కడైనా తేడా ఉంటే కరెక్ట్ చేయండి, బట్ లేటెస్ట్ తీసుకోండి, పాతది కాదు. I have taken 2 different areas. ఒకే కేటగిరీ, ఒకే సెక్టర్ తీసుకోలేదు. అసలు చిన్న కంపెనీలకి సెక్టర్ వైజ్ ఎక్కడ, సెక్టర్కి ఎన్ని చేస్తాము, చాలా చిన్నవి కదా. సెక్టర్కి ఒకటి తీసుకుంటే గొప్పే కదండి. అయితే దీని గురించి, పోకర్ణ గురించి ఏమిటి విశేషం ఏంటంటే, ఇది జైన్ పరివార్. ఇది చూడబోతే ఈ ప్రమోటర్స్ లిస్టు ఒక 2021 ఉంది కనిపిస్తున్నది. అంటే వీళ్ళు జైన్ ఫ్యామిలీ, బహుశా హిందూ జాయింట్ ఫ్యామిలీ టైప్గా, ఇదేదో ఫ్యామిలీ మెంబర్స్, ఇక బీరకాయ పీసు, కిత్ అండ్ కిన్ను వీళ్ళే, అందరూ జైన్లే, ఆడ మగ చాలామంది ఉన్నారు. వీళ్ళ స్టేకు ఈ కంపెనీలో 57% ఉంది. ప్రమోటర్స్ స్టేకు, ప్రమోటర్స్ 67% ఉంది, అంటే గట్టిగానే ఉంది, అందరూ జైన్లే.
దీని ఫ్యాక్టరీ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, దీని బిజినెస్ ఏంటంటే గ్రానైటు. తర్వాత 2004లో వీళ్ళు కొంచెం డైవర్సిఫై చేశారు. అపేరల్ అంటే బట్టలు, డ్రెస్సెస్, అపేరల్ డివిజన్ కూడా ఓపెన్ చేశారు. 8 ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ వినే ఉంటారు, స్టాంజా చూసే ఉంటారు, హైదరాబాద్ చుట్టుపక్కల. ఇది బేసికలీ లొకేటెడ్ ఇన్ సికింద్రాబాద్, మన ఏపీ కంపెనీ. ఇప్పుడు తెలంగాణలో మెయిన్గా ఉంది దీనికి యాక్టివిటీ, ప్లస్ విశాఖపట్నం ఏరియాలో కూడా ఉంది. 2 డివిజన్స్. ఒకటి ఏంటంటే గ్రానైట్ అండి. ఓకే, యాదగిరి, భువనగిరి డిస్ట్రిక్ట్లో ఒకటి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో ఒకటి, అట్లా ఉన్నాయి. దీన్ని స్టాంజా పేరుతోటి STANZA స్టాంజా మీరు చూసే ఉంటారు షోరూమ్స్, అవుట్లెట్స్. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రానైట్స్, స్టోన్స్, పాలిషింగు, మ్యానుఫ్యాక్చరింగు. వీళ్ళైతే మామూలుగా చెప్పడం ఏంటంటే వీఆర్ #1 గ్రానైట్ కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పుకుంటారు. మరి చెప్పుకోవడానికే ఉంది, నేను చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకోవచ్చు. #1 #2 #1 ఎందులో? ఇవన్నీ క్వశ్చనబుల్ థింగ్స్. బట్ ఏంటంటే ఈ గ్రానైట్ పాలిషింగ్ ఇండస్ట్రీలో ఇది లీడరే, మార్కెట్ లీడర్స్లో ఒకటని చెప్పచ్చు. ఇంకా అదర్ మార్కెట్ లీడర్స్ కూడా, మార్కెట్లో ఇంకో అదర్స్ కూడా ఉన్నారు. వీళ్ళైతే మేము వీఆర్ #1 అంటున్నారు. ఏ యాంగిల్లో #1 అనేది వాళ్ళే చెప్పాలి. సిరమిక్స్, గ్రానైటు. తర్వాత చెప్పాను కదా అపేరల్ డివిజన్, బట్టలు, అవుట్లెట్స్. ఈ బట్టలకు సంబంధించి, డ్రెస్సెస్కి సంబంధించినటువంటి అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ డివిజన్ ఏమో 2004 నుంచి. ఇది యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎ 25-year-old కంపెనీ ఆర్ మోర్ దాన్ 25-year-old. ఓకే, తర్వాత వీళ్ళు చెప్పుకునేది ప్రత్యేకించి ఏంటంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్వాలిటీ రా మెటీరియల్. గ్రానైటు చెప్పనలసిన పనేం లేదు. వరంగల్ చుట్టుపక్కల, మనకి తెలంగాణలో అయితే వరంగల్ చుట్టుపక్కల మంచి గ్రానైటు చాలా ఫేమస్. అంటే చాలా మంచి గ్రానైట్ ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందని చెప్పాలి. అదే ఆంధ్రప్రదేశ్ కమ్ తెలంగాణ. అయితే 2 విడిపోయాయి కదా. ఇప్పుడు తెలంగాణ డివిజన్లో ఈ ఖమ్మం డివిజన్ కంటే కూడా వరంగల్ డివిజన్లో మంచి గ్రానైటు. ఇవన్నీ గ్రానైట్ల గురించి ఎట్లా అంటే, మావాడు ఉన్నాళ్ళండి, మావాడు మైన్స్లో అసిస్టెంట్ డైరెక్టరు. అందుకని అప్పుడప్పుడే ఇట్లాంటివి వద్దన్నా వస్తుంటాయి సమాచారం. వాడు వరంగల్లో పోస్టింగ్ అయినప్పుడు, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ అయితే నేను కూడా వెళ్ళాను జాబ్లో జాయిన్ చేయించడానికి. చాలా సంవత్సరాల కిందటి విషయం ఇది, 20 years అయిపోయి ఉంటుంది. సో వరంగల్ చుట్టుపక్కల, తర్వాత మళ్ళీ రాయలసీమ కూడా ఉంది. మీకు ఏపీలో తీసుకుంటే ఇటు శ్రీకాకుళం ఏరియాలో కూడా ఉంది గ్రానైటు, ప్లస్ ఒంగోలు ఏరియాలో మంచి గ్రానైట్ ఉన్నదని అంటుంటాడు, మావాడు అంటుంటాడు. తర్వాత రాయలసీమ. ఇట్లా చెప్పాలంటే ఏపీ, తెలంగాణ యాజ్ ఎ హోల్ గ్రానైట్కి మంచిది. అది కూడా మంచి గ్రానైట్ అని చెప్తారు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని చెప్తారు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. సో ఈ జైన్లు ఎక్కడి నుంచి వచ్చారో, ఎప్పుడు వచ్చారో తెలియదు, కానీ మొత్తానికి ఈ బిజినెస్ తెలిసిన వాళ్ళే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తూ 6 కోట్లు ఈక్విటీ, 6 కోట్లు అండి. 6 కోట్లు అంటే ₹2 చొప్పున తీసుకున్నట్లయితే 6 కోట్ల రూపాయలు, షేర్ ఏమో ₹2 అంటే 3.1 crore షేర్స్ టోటల్. చాలా చిన్న ఈక్విటీ. అండ్ దిస్ ఈజ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. అయితే బిజినెస్లో ఎగుడు దిగుళ్ళు మామూలే, పైకి కిందకి. అయితే ఈ మధ్యన దీనికి
యూటీఐ ఒకటి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ స్టేక్ కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం తీసేసినట్టున్నారు. ఇది 274 రూపాయలండి పాపం. దీని హై 145 లో. మీకు చిన్న క్యాపు అని చెప్పడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? 275 రూపాయల హై, 145 లో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు లోలోనే ఉంది, 150 దగ్గరలో ఉంది, 52 వీక్ లోలో ఉంది. అంటే దీని పీక్ ఆల్మోస్ట్ డబుల్. అంత వేరియేషన్ ఉంటుంది చిన్న కంపెనీలకి లో హైలు. అందులో ఇలాంటి మార్కెట్లో, ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ రీస్ట్రక్చరింగ్ చేసే దిశలో ఏంటంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ చాలా వరకు పీకేయవలసి వచ్చింది, వాళ్ళకి రీస్ట్రక్చర్ చేయవలసి వచ్చింది. ఆ డైరెక్షన్లో ఏంటి, చాలా అమ్మేశారు. అమ్ముతూ రావటం వలన డైవర్జెన్స్ బాగా కనిపించింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చాలా వరకు చాలా తగ్గి ఉన్నాయి. నిజానికి ఇంకా తగ్గితే బాగుంటుంది మళ్ళాంటి వాళ్ళకి కొనుక్కోవడానికి. తర్వాత ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తర్వాత రీస్ట్రక్చరింగ్లో ఇవి తగ్గించేసి నిఫ్టీ 50 అంటే లార్జ్ క్యాప్ ఇవి ఎక్కువ యాడ్ చేయవలసి వచ్చింది వాళ్ళకి. సెకండ్ ఏం జరిగింది, ఎఫ్ఐఎస్ సహజంగానే అమ్మటం మొదలుపెట్టారు. ఎఫ్ఐఎస్ ఓ పక్కన అమ్మటం మొదలుపెట్టారు. తర్వాత ఏమో మ్యూచువల్ ఫండ్స్ రీస్ట్రక్చరింగ్ వల్ల అమ్మవలసి వచ్చింది. ఆ రీజన్స్ వల్ల చాలా మినీ క్యాప్స్, తర్వాత స్మాల్ క్యాప్స్ కొంచెం రీజనబుల్గా దొరుకుతున్నాయి. రీజనబుల్గా దొరకటం అంటే ఏం లేదండి, ఇది దీని పిఈ చూడండి, ప్రాఫిట్ మేకింగే కదా. దీని పిఈ ఎంత ఉంది, 10 ఉంది. అంటే దీని ఎర్నింగ్స్ని 10 టైమ్స్ కొంటున్నాం. అంటే సేమ్ ఎర్నింగ్స్ కంటిన్యూ అయితే దీని లైఫ్ 10 ఏళ్ళనే. దీని ప్రాఫిట్ మేకింగ్ కెపాసిటీ 10 ఇయర్స్ అనేనా దాని అర్థం? 10 టైమ్స్ కొంటున్నామంటే 10 రూపాయలు సంపాదించేది 100 రూపాయలు పెట్టి కొంటున్నామంటే అర్థం ఏంటంటే, అంటే 10 రూపాయలు 100 రూపాయలు కాదులేండి, ఇది 16 అట్లా ఉంది ఈపీఎస్ దీనిది. అంటే 15 రూపాయలు అనుకున్నాం, 15 రూపాయలది 150 రూపాయలు కొంటున్నాం అంటే 10 టైమ్స్ కొంటున్నాం. అంటే ఇలా ఇది 10 సార్లు, అంటే 10 సంవత్సరాల పాటు మాత్రమే సంపాదిస్తుందని అర్థమా? ఈ రేంజి ఎక్కువ, దీని లైఫ్ ఎక్కువ ఉండొచ్చు కదా. 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే లైఫ్ కొద్దిగా ఇబ్బంది. కానీ 10 పిఈ దగ్గర ఉంది ఉండటానికి ఏంటంటే థ్యాంక్స్ టు రీస్ట్రక్చరింగ్, థ్యాంక్స్ టు సెబీ. ఓకే అండి. సో ప్రాఫిట్స్ భయానకంగా తగ్గిపోవటం, నష్టాల్లోకి వెళ్ళిపోవటం అలాంటి సిచ్యువేషన్స్ ఏమి లేవు. మనం వాటి జోలికి వెళ్ళటం లేదు కదా. మీరు చూసారా, ఏ షేర్ అయినా, మన షేర్లు ఏదైనా టర్న్ అరౌండ్ కేసులు, నేను నిజానికి టర్న్ అరౌండ్ కేసులు కూడా డిస్కస్ చేద్దామని అనుకున్నాను కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు. నాకు అవసరం లేకుండా పోయింది. ఎందుకు అవసరం లేకుండా పోయిందో చెప్పమంటారా? సీక్రెట్ ఏంటి చెప్పనా? మనం ఈ కోర్స్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేసే టైంకి సహజంగానే చాలా కంపెనీలు తాలూకు ప్రైసెస్ తగ్గుతూ వచ్చాయి. మనకు కావాల్సిన స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మైక్రో క్యాపే కదా, మెయిన్లీ స్మాల్ క్యాప్ కదా, అవి న్యాచురల్గా తగ్గి వచ్చాయి, మనకు అందుబాటులోకి వచ్చాయి. అట్లా అందుబాటులోకి రాకపోతే చాలా వాటిని వదిలేసి కొన్ని టర్న్ అరౌండ్ కేసెస్ తీసుకుని, ఏమండి దీని పరిస్థితి బాగోలేదు, త్వరలో ఇది టర్న్ అరౌండ్ కాబోతుంది, అవ్వచ్చు, అయితే వెంటనే డబుల్, ట్రిపుల్, మల్టిపుల్ బెనిఫిట్స్, మల్టిపుల్ గెయిన్స్ ఇచ్చేస్తుంది అని చెప్పి వాటిని ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చేది. ఆ అగత్యం పట్టలేదు, అంత ఆ గాచారం పట్టలేదు, అలాంటి అవసరం కలగలేదు. ఎందుకని? మనకి లక్కీగా అవైలబుల్గా ప్లెంటీ దొరుకుతున్నాయి ఇప్పుడు. నిజం చెప్పాలంటే అది వాడు పైవాడి కృప ఏమో నాకు తెలియదు, కానీ వాడి గ్రేసే అనుకుంటున్నాను నేనైతే. మనం స్టార్ట్ చేసిన టైము చాలా అప్రోప్రియేట్ టైం అని అనిపించింది నాకు. తర్వాత నేను తాత్సారం చేస్తూ నిదానంగా స్లోగా స్టార్ట్ చేశాను. నేను కావాలని స్లో డౌన్ చేశాను అంటే లెసన్స్ వీక్లీ 2కి బదులు వీక్లీ 1 పెట్టడం, అట్లా కొంచెం మీరు వెయిటింగ్లో కూడా వచ్చేసారేమో, కొంచెం చాలా ఎక్కువ వెయిట్ చేయవలసి వస్తున్నదని అనిపించిందేమో కొందరికి. కానీ అలా చేయటం వల్ల కొన్ని అందుబాటులోకి వచ్చాయి ప్రైసులు.
అవి అవి డిస్కస్ చేయటం చెప్పడానికి వీలు పడింది. అప్పుడు వీఆర్ గోయింగ్ ఓకే. స్పీడప్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. స్పీడప్ చేయడానికి ఏంటంటే టెక్నికల్స్ వాటిలో కొంచెం స్పీడప్ చేసేస్తాను, ఎందుకంటే వాటికి ఏమీ పెద్ద ప్రిపరేషన్ అవసరం ఉండదు. వీటికి బోల్డ్ అంత ప్రిపరేషన్ కావాలి ఒక్కొక్క లెసన్కి. హెడ్జింగు, యావరేజింగ్ వాటికి ఎక్కువ ప్రిపరేషన్ అక్కర్లేదు. అక్కడ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, లెసన్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తాయి కాబట్టి టైం కవర్ అయిపోతుంది. కానీ వీటికి ఎక్కువ స్ట్రెంగ్త్, అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఎక్కువ టైం పెట్టాలి కదా. సో ఇప్పుడు ఈ షేర్ 150 రూపీస్ రేంజ్లో ఉంది. గ్రానైట్ ఇండస్ట్రీ సహజం, ఎక్స్పోర్ట్ ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, సబ్జెక్టు మార్కెట్ రిస్క్సే కదా. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కాదు, ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీలో ఎక్కడైనా తేడా వస్తే ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ అన్అట్రాక్టివ్గా తయారవుతాయి. అలాంటప్పుడు ఇలాంటి కంపెనీలు బెటర్గా పెర్ఫామ్ చేయలేవు. అయితే ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి ఏం లేదనుకోండి. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి బిజినెస్ ఇది, ఫారెక్స్ ఎర్నింగ్ బిజినెస్. వీళ్ళు నిజంగా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి ఫారెక్స్ సంపాదించే పరిస్థితి ఉంటే, ఎక్కువ వస్తే, అది నేను వెరిఫై చేయలేదు. ఎలాగో ఎక్స్పోర్ట్ ఉంటుంది గ్రానైట్కి, మనకు తెలిసిన విషయమే. ఇండియాలోనూ మార్కెట్ ఉంది, బయట అంతకన్నా మార్కెట్ ఉంది, బయట మంచి రేట్లు వస్తున్నాయి. ఇండియన్ గ్రానైట్కి మంచి గిరాకీ ఉంది, మంచి డిమాండ్ ఉంది, మంచి రేట్స్ పలుకుతున్నాయి. అసలే ఈ ట్రేడ్ వార్ పుణ్యమని టర్కీ ఇవి ఉన్నాయి కదా కొన్ని, వీటి వల్ల డాలరు విలువ అమాంతంగా పెరిగిపోతున్నది. ఈరోజైతే భయంకరంగా పెరిగిపోయింది. ఇంత భయంకరంగా ఎప్పుడు పెరగలేదు, నేను ఊహించలేదు. 70 రూపాయలు అయిపోయింది ఒక డాలర్. అలాంటప్పుడు ఎక్స్పోర్ట్ కంపెనీస్కి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, లేదా సేల్స్ పెరుగుతాయి. కొంచెం రేట్ కావాలంటే తగ్గించగలరు వీళ్ళు, సేల్స్ పెరుగుతాయి. దే కెన్ పుష్ మోర్ సేల్స్. కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీకి మంచి అడ్వాంటేజ్ ఉంది ఇట్లాంటప్పుడు. సరే, టెంపరీ అనుకోండి, ఇవన్నీ టెంపరీగా చూడకూడదు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ బీయింగ్ ట్రేడెడ్ అట్ 10 PE, 10 టైమ్స్కి ట్రేడ్ అవుతున్నది. తర్వాత చాలా చిన్న ఈక్విటీ తోటి ఫైనల్గా వీళ్ళు ఎంత పెద్ద ఎంపైర్ బిల్డ్ చేశారో చూడండి. మనం బ్యాలెన్స్ షీట్ అవి చూద్దాము. తర్వాత ఏంటంటే వీళ్ళు కన్సిస్టెంట్గా ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్, ఇవి కన్సిస్టెన్సీ ఎక్కువ కనబడుతున్నది. దీన్ని బట్టి ఏంటంటే డివిడెండ్ పెద్దగా ఇవ్వటం లేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నట్టున్నారు. ఇంకా డివిడెండ్ పెద్దగా ఇవ్వటం లేదు కానీ డివిడెండ్ ఇస్తున్నారు. తర్వాత 57% ప్రమోటర్ స్టేకు రీజనబుల్గానే అనిపిస్తున్నది. అన్నిటికీ మించి ఏంటంటే ఒడిదుడుకులు వీళ్ళు చాలా తక్కువగా చూసినట్టుగా ఉంది పాస్ట్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే. బట్ ఒకే ఒక డిసడ్వాంటేజ్, వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ అని చెప్తాను. వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫేస్ వాల్యూ 2 రూపీస్. మరి అన్ని 10 రూపాయలు దొరుకుతాయండి, ఒకసారి దొరకవు, అయినా పర్వాలేదు. సో దీని గురించి మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అంటే దీని బ్యాలెన్స్ షీట్ ఏంటి, అది ఏంటో చూడాలి కదా. బ్యాలెన్స్ షీట్ చూస్తే తృప్తి, అంటే కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇదా సంగతి, దీని సంగతి అని. అంటే పోకర్ణ, ఈ పోకర్నర్ లిమిటెడ్ అండి. దీని 145, 144 దీని ఆల్ టైమ్లో, అంటే లాస్ట్ 1 year 52 వీక్లో కదండి. అయితే ఏమైంది, నేను ఇప్పుడు ఈరోజైతే 5% 6% తగ్గింది, 4% తగ్గింది.
రూపీస్ తగ్గింది. 147 ఒక చోట, 149 ఒక చోట చూపిస్తున్నది. అంటే 149, 150 రేంజ్లేండి, పర్వాలేదు. ఎందుకంటే క్లోజింగ్ ప్రైస్ అనేది టోటల్ ట్రేడింగ్ టైంని యావరేజ్ చేసిస్తారు. అంటే యావరేజ్ ఇది 148, 149 అనుకుందాం, పర్వాలేదు. సో ఇది 2 రూపీస్ కదండి. చూడండి, మార్కెట్ క్యాప్ 456 crores కనిపిస్తున్నది. ఓకే, కర్సర్ చూడండి ఇక్కడ. తర్వాత డివిడెండ్ ఇక్కడేమో 0 చూపిస్తున్నాడు, కానీ కాదులేండి, డివిడెండ్ పే చేశారు. ప్రైస్ బుక్ మాత్రం మరీ అంత తక్కువగా ఏం లేదు, అంటే కొంచెం గ్లామర్ ఉందన్నమాట ఈ కంపెనీకి. ఈపీఎస్ 15 చూపిస్తున్నది, అంటే 16 ఏమో ఉంది దగ్గర లేటెస్ట్. తర్వాత ఇండస్ట్రీ పిఈ మార్కెట్ లాట్ 1, ఫేస్ వాల్యూ 2 రూపీస్. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఫేస్ వాల్యూ 2 రూపీసే. తర్వాత ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది, ఆ టెక్నికల్ పాయింట్ చెప్తాను. అయితే చెప్పే ముందు ఇది చూడండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డెలివరబుల్స్ ఎంత ఉన్నాయండి? 81% ఉంది. హలో, డెలివరబుల్స్ 81% ఉంది. ఇది నోట్ చేసుకోండి, దీనికి ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు దీని గురించి దీని బ్యాలెన్స్ షీట్ చూద్దాంలేండి. ఫస్ట్ ఫైనాన్షియల్స్లోకి వెళ్తే దీని బ్యాలెన్స్ షీట్ చూస్తే చాలా ఇంపార్టెంటు. నేను వైదొలగాలేమో కదా. ఓకే, లెట్స్ హ్యావ్ ఫుల్ వ్యూ. ఒకసారి చూడండి, 6 కోట్లు, 6.2 crores. దిస్ ఈజ్ 6.2 crore, అంటే చాలా తక్కువ కదా. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 127 crores. ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి మనం, రిజర్వ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? 87, 99, 109, 119, అంటే 10 చొప్పున పెరుగుతున్నాయండి. 129 రావాలి, 127 వచ్చింది, అంటే 9, 10 చొప్పున. అంటే రిజర్వ్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి, ఒప్పుకోవాలి ఆ విషయం. టోటల్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ 133. 6 కోట్లు ఎక్కడ, 133 కోట్లు ఎక్కడండి? డిస్ప్రపోర్షనేట్. ఇది ₹2 షేరే ఒప్పుకుంటాను, కానీ 133 కోట్లు. అందులో ఈక్విటీ క్యాపిటల్, ఒరిజినల్గా ఫేస్ వాల్యూ ఈక్విటీ క్యాపిటల్ 6 కోట్లే. అంటే మిగతా అంతా డివిడెండ్, మిగతా అంతా రిజర్వ్సే, సంపాదనే. తర్వాత లాంగ్ టర్మ్ బారోయింగ్ చాలా ఇంపార్టెంట్. 54, తర్వాత 37 ఇక్కడి నుంచి తగ్గించారు. ఎక్కడి నుంచి? ఏ సంవత్సరం నుంచి? 2016 నుంచి తగ్గించారు. 37 మళ్ళీ పెంచారు. అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్లోకి వెళ్ళి ఉంటారు కదా. 48 crores అయిపోయింది డెట్, మళ్ళీ తగ్గింది 41 crore. అంటే 2017 కంటే 2018కి వచ్చేటప్పటికి, 18 మార్చికి వచ్చేటప్పటికి వీళ్ళు రిజర్వ్స్ అయితే పెరిగాయి, కానీ డెట్ తగ్గింది, లాస్ట్ ఇయర్ మీద తగ్గింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. మిగతా విషయాలు పెద్దగా అంతగా అవసరం లేదనుకోండి. ఇన్వెంటరీస్ ఒకసారి చూసుకుంటే బాగుంటుందేమో. రేషియోస్లో కనబడతాయి, ఇక్కడ కనబడవు. ట్రేడ్ రిసీవబుల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం కాదు. ఇన్వెంటరీ 33.25 బాగానే ఉంది. ఇంకా మీరు ఏం చేస్తారంటే వీళ్ళ ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో, అవన్నీ రేషియోస్ కూడా మీరు ఇంటి దగ్గర కొంచెం హోంవర్క్ చేసి చెక్ చేయండి. ప్రైమా ఫేసి గుడ్ కదా, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, రిజర్వ్స్ బాగున్నాయి. తర్వాత పైకి వెళ్తే ఒకసారి వెనక్కి వెళ్దాం. వీళ్ళు ప్రజెంటేషన్ కూడా ఉంది, ఏదో చూపిస్తున్నారు ప్రజెంటేషన్లో. ఏమిటి చూపిస్తున్నారో చూద్దాం. ఒకసారి చూడండి.
వీళ్ళు ప్రజెంటేషన్లో మాస్టర్లే. చూడండి ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు. ఏంటి అయిపోయిందా? ఇప్పుడే చూశానే, నేను ప్రజెంటేషన్ చూశానండి. చాలా గొప్ప ప్రజెంటేషన్ చూపించారే ఇంతకుముందు. 20-25 मिनट के बाद 15-20 मिनट एटलीस्ट. చలో రిజల్ట్స్కి వెళ్ళి చూద్దామండి. ఓకే, మీరు ఒకసారి హోంవర్క్ మీరు చూడండి. ఇందులోను డీటెయిల్డ్గా ఇందులో మనీ కంట్రోల్లోకి వెళ్ళి చూడండి. టైం వేస్ట్ అవుతున్నది. మనీ కంట్రోల్లోకి వెళ్ళి చూడండి మీరు. వీళ్ళు డీటెయిల్డ్గా రిజల్ట్స్ అవి ఇచ్చాడు. ఇందులో ఎందుకు రావటం లేదా అనేది తర్వాత దీస్ పీపుల్ ఆర్ క్లెయిమింగ్ దట్ వీఆర్ నంబర్ వన్ గ్రానైట్ కంపెనీ ఇన్ ద కంట్రీ. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది మనం నమ్మాలనేం లేదు. బట్ ప్రాక్టికల్గా ఏంటంటే ఇది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. దట్స్ ఇట్. డివిడెండ్ పేయింగ్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. అయితే ఈ డివిడెండ్ పేయింగ్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఏ రేట్లో ఉంది? ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా? కొంటే ఎంత కొనాలి? దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కదండి. కొంచెం లాస్ట్ ఇయర్ లేదా ప్రజెంట్ రిజల్ట్ ఎలా ఉంది అది చూడగలిగితే అది బాగుంటుంది కదా, బెటర్ కదా. సో దీనికి ఏంటంటే మీరు ఇందులో సంహవ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ టు దట్. గ్రానైట్స్ గురించి వాటి గురించి చాలా చక్కగా చూపించారు. అందులో సిస్టంలో వచ్చింది, ఇందులో రాలేదు. దీనికి ఏమిటి ఎంట్రీ అవ్వాలా? ఎంట్రీ అవ్వచ్చా అవ్వకూడదా? ఎంట్రీ అవ్వటానికి ఇది చాలా చిన్న కంపెనీ కాబట్టి దీని ఎంట్రీ లెవెల్ 148 అండ్ బిలో ఆల్మోస్ట్ వచ్చేసింది. మీకు టెక్నికల్స్ 148 అండ్ బిలో యూ కెన్ ఎంటర్. ఆల్రెడీ 148 వచ్చేసింది. మ్యాక్సిమం ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే 2%. ఎందుకు 2% అంటే స్మాల్ క్యాప్ కంటే కూడా చిన్నది కదా, ఇది మినీ క్యాప్ కదా. మినీ క్యాప్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ టోటల్ దీనిలోంచి 2% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. అది మీ ఇష్టం. ఓకే, సడన్గా భయంకరంగా పడిపోతుంది, భయంకరంగా పెరుగుతుంది. అది మీరు తట్టుకోగలగాలి కదా. తట్టుకోగలగటం అయితే సీనియర్స్ పర్వాలేదు, కానీ కొంచెం కొత్త వాళ్ళు అయితే 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇది చూసి కొంచెం కంగారు పడతారు. సో 148 మీకు డెలివరబుల్ గురించి చెప్తూ నేను తర్వాత చెప్తానని చెప్పాను కదా. 81% డెలివరబుల్స్ ఉన్నాయండి. ఈరోజేమో ప్రైస్ తగ్గింది 5% 4%. ఇది శుభసూచకం కాదు. అంటే డెలివరబుల్స్ సంఖ్య పెరుగుతూ ప్రైస్ తగ్గింది అంటే అమ్మేవాళ్ళు డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. అట్లాగే కొనుక్కునే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారని అర్థం. అది ఎట్లాంటిదంటే కొంచెం నెగిటివ్ సూచకం.
అంటే ఇంకా తగ్గొచ్చు అనే ఇండికేషను. తగ్గుతుందనే గ్యారంటీ లేదు. చూడండి, టెక్నికల్స్ని ఎప్పుడు నమ్మి నానబోసుకున్నాం అంటారు చూసారా, నమ్మి నానబోసుకుంటే ఏమవుతుంది? అలాగే టెక్నికల్స్ని నమ్ముకుని టెక్నికల్స్ మీద బేస్ అయ్యి ట్రేడ్ చేయటం అనేది దానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కరెక్ట్ రిజల్ట్ రావడానికి. బట్ టెక్నికల్స్ ఏం చెప్తాయంటే ప్రైస్ తగ్గుతున్నది, డెలివరబుల్స్ ఎక్కువైతే అంటే అది ఇంకా తగ్గుతుందేమో అని. అయితే కంపేర్ చేసి చూడాలి. ఎలా చూడాలంటే నిన్నటి డెలివరబుల్స్ నిన్నటి ప్రీవియస్ ట్రేడింగ్లో డెలివరబుల్స్ పర్సంటేజ్ ఎంత, అంతకుముందు డెలివరబుల్ పర్సంటేజ్ ఎంత, అంతకుముందు ఎంత, అలా చూడాలి. అంటే గత ప్రీవియస్ సెషన్స్లో వచ్చిన డెలివరబుల్స్ పర్సంటేజ్ కంటే ఈ ప్రజెంటు పెరుగుతూ పోతుంటే అంటే చాలామంది అమ్మేసి డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. అంటే ఇంకా తగ్గుతుందని అర్థం. కంపెనీ మంచిదా చెడ్డదా అనేది టెక్నికల్స్ చెప్పవు. టెక్నికల్స్కి కంపెనీ గుణగణాలతో పని లేదు, ఫండమెంటల్స్తో పని లేదు. ప్రస్తుతం తగ్గుతుందా పెరుగుతుందా అనే చెప్తాడు టెక్నికల్స్. ఎంతసేపు ఇది ఇంకా తగ్గుతుందా, ఇది ఇంకా పెరుగుతుందా, ఎంత బాగా తగ్గే అవకాశం ఉంది లేదా ఎంత పెరిగే అవకాశం ఉంది, వాటి గురించి మాట్లాడుతుంది టెక్నికల్స్. ఫండమెంటల్స్తో పనే లేదు. కాబట్టి మరి ఆల్ టైంలో అదే 52 వీక్లో 145 అయితే ఇది దాదాపు 145 దగ్గరికి వచ్చిందే, 147 ఉందే, డెలివరబుల్స్ పెరిగినాయే, ఇంకా తగ్గుతుందేమో, తగ్గొచ్చు. అందుకని ఈ 2%ని మీరు ఒకేసారి కాకుండా 2 లేదా 3 ఇన్స్టాల్మెంట్లో ట్రై చేస్తే మంచిదేమో. అట్లీస్ట్ 2% కాబట్టి 2 ఇన్స్టాల్మెంట్లో ట్రై చేస్తే మంచిదేమో, మీరు చూసుకోండి. తర్వాత ఇదేమి రికమెండేషన్ కాదు, మీరు కొనుక్కోండి అని నేనేమి రికమెండ్ చేయటం లేదు. మీకు నచ్చితే కావాలనుకుంటే కొనుక్కోండి, కానీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం 2% మించకండి. అట్లీస్ట్ ఫర్ ది టైం బీయింగ్ ఎందుకు మించకూడదంటే అదంతే, దానికో లెక్క ఉంది. తర్వాత రివ్యూ చేస్తూ దాని పొజిషను పెర్ఫార్మెన్సు అవన్నీ కొంచెం తేటతెల్లం అవుతాయి. కొద్దిగా తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం, మన అక్వైంటెన్స్ పెరుగుతుంది ఆ కంపెనీతోటి. ఆ తర్వాత కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అజనబీ అంటే క్రొత్త వ్యక్తి, స్ట్రేంజర్తో సమానం ఈ కంపెనీలన్నీ మనకి. దీస్ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్. కొంతకాలం పోయిన తర్వాత దే మే బికమ్ ఫ్రెండ్స్, దే మే బికమ్ అక్వైంటెన్సెస్, దే మే బికమ్ ఫ్రెండ్స్ ఆల్సో. అట్లాంటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, కావాలంటే పెంచుకోవచ్చు, లేకపోతే నచ్చకపోతే తీసేయచ్చు. సో డోంట్ ట్రీట్ దిస్ యాజ్ ఎ రికమెండేషన్. మీకు నచ్చితే, ఎందుకంటే చిన్నది ఇది, కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పటి నుంచి కొనుక్కోవటం మొదలు పెట్టవచ్చు. బట్ ఇన్ వన్ గో కొనకండి, 2 or 3 ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటే మంచిది. తర్వాత దీని ప్రజెంటేషన్ అది ఉంది, మళ్ళీ కంట్రోల్లో జాగ్రత్తగా వెళ్ళి చూడండి హోంవర్క్ కింద. అంత టైం కూడా అంత లేదనుకోండి మన దగ్గర. ఆ తర్వాత రెండో కంపెనీ ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఇండస్ట్రీ అండి. దట్ కంపెనీస్ నేమ్ ఈజ్ రుచిరా పేపర్స్. వీళ్ళు కూడా కొంచెం ఆరితేరిన వాళ్ళే, కొత్త వాళ్ళేం కాదు. 1980లో స్టార్ట్ చేశారు ఈ కంపెనీని. పేపర్ ప్రొడక్ట్స్, పేపర్లో ముఖ్యంగా వీళ్ళు దే హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ పేపర్ ఇండస్ట్రీ, పేపర్ మేకింగు, క్రాఫ్ట్ పేపరు. హిమాచల్ ప్రదేశ్ లొకేటెడ్ అండి ఇది మంచి ఐడియల్ లొకేషన్లోనే ఉంది, హిమాచల్ ప్రదేశ్లో లొకేటెడ్. ఇది సర్దార్జీలు సింగు గారి కంపెనీ, సింగుల కంపెనీ, అదేమో జైన్ల కంపెనీ. ఇది క్రాఫ్ట్ పేపరు ఎక్కువ చేస్తారు, ప్లస్ నోట్బుక్స్ వగేరా పేపర్లు కూడా తయారు చేస్తారు. దీని పొజిషన్ ఎలా ఉంది, మామూలుగా డేటా ఏంటంటే ఇది ఫేస్ వాల్యూ 10 రూపీసేనండి కంఫర్టబ్లీ. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 130 రూపాయలు ఉంది. ఆ మధ్యన అయితే 110, 111 అలా కూడా వచ్చింది, 100 ప్లస్కి వచ్చింది. మళ్ళీ ఒక్క రోజులో ఏంటో 20% పెరిగిపోయింది. ఇది
కొంచెం కరెక్షన్ వచ్చింది. ఆ తర్వాత రిజల్ట్స్ తర్వాత న్యాచురల్ కదా కొంచెం కరెక్షన్ వచ్చింది. దీని ఈక్విటీ మాత్రం పెద్దదేనండి, 22 crores. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏమో 293, చిన్నది. 300 crore అనుకోండి, దీనికంటే కూడా చిన్నది. డివిడెండ్ బ్రహ్మాండంగా ఇస్తున్నది. ఇది ఇప్పుడైతే 10 రూపాయల షేర్కి అండి 22.5% ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉంది. సెప్టెంబర్లో దీని రిజల్ట్, దీని డివిడెండ్ ఎక్స్ డివిడెండ్ సెప్టెంబరు. అంటే ఇప్పుడు కొన్న వాళ్ళకి సెప్టెంబర్లో డివిడెండ్ కూడా వస్తుంది. ఎంత వస్తుందంటే 10 రూపాయల షేర్కి ₹2.25 వస్తుంది. ప్రతి షేర్కి ₹2.25 డివిడెండ్ వస్తుంది. మౌత్ వాటరింగ్ నిజం చెప్పాలంటే. ఇన్వెస్ట్మెంట్ అంటే దాని అర్థం డివిడెండ్ అనే అర్థం. ఇన్వెస్ట్మెంట్ అంటే బేసిక్ మీనింగ్ అది. ₹2.25 ప్రతి షేర్కి డివిడెండ్ ఇస్తున్నారు వీళ్ళు. అంటే డివిడెండ్ ఈల్డ్ బాగా గొప్పగా కాదు కానీ కొంచెం బాగానే ఉంది. 1.5-2% రేంజ్లో ఉంది డివిడెండ్ ఈల్డ్. తర్వాత అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే దీని పిఈ ఎక్కడుందండి? పిఈ 8.16 ఎంత ఉంది. బాగుంది కదండి. ఎన్నో సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నది. ఇప్పుడు కూడా ఈసారి కూడా లాభాలే వచ్చినాయి. అంటే కొంచెం కుడియడంగా ఉంది. ప్రాఫిట్స్ ఏమీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, కొంచెం అట్లా ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు. బట్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్ మేకింగే, డివిడెండ్ పేయింగే. తర్వాత డెట్ ఈక్విటీ లేటెస్ట్గా వీళ్ళు ప్రెజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఉంటే చూపిస్తాను మీకు. 0.21 అంటున్నారండి. అయ్య బాబాయ్, అంటే వెబ్సైట్లోనేమో 0.5 అలా ఉంది. రీసెంట్గా తగ్గించినట్టున్నారు. వీళ్ళు ప్రజెంటేషన్లో చూపిస్తున్నారు. వీలైతే నేను చూపిస్తాను నాకు ఇక్కడ వస్తే. 8.16 పిఈ అండి. అంటే 8 times మనం కొనేవాళ్ళు దీన్ని 8 times కొంటున్నారు దీని పిఈకి. తర్వాత డెట్ ఈక్విటీ అప్పే లేదని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. 0.21 అంటే ఏంటి? వీళ్ళకున్నటువంటి వనరులు రిజర్వ్స్ కానీ ఈక్విటీ క్యాపిటల్ కానీ తీసుకుంటే వాళ్ళ దగ్గర ₹100 ఉంటే వీళ్ళ అప్పు ₹21 ఉంది. సాల్వెన్సీ స్ట్రాంగ్, సాల్వెంట్ పొజిషనే స్ట్రాంగ్. బాగుంది కదా. తర్వాత హైలో చూడండి, ఇంట్రెస్టింగ్ 101 అండి బాబోయ్. 217 హై అయితే 101 లో అండి. అంటే ప్రమోటర్స్ కూడా ఎంత ఉంది? ప్రమోటర్ స్టేక్ అంటే ప్రమోటర్ స్టేక్ 61% అండి. ఇది కూడా పాపం ఇబ్బంది ఏం లేదు, తక్కువేం కాదు. ప్రమోటర్ స్టేక్ 61%. ఇప్పుడు చెప్పండి, ఈజ్ దేర్ ఎనీథింగ్ రాంగ్? అయితే రాంగ్ ఎనీథింగ్ రాంగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. రాంగ్ రైటు ఫ్యూచర్ మన చేతిలో లేదు కదా. జర్నీలో ఉన్నాం. జర్నీలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం, ఎవరూ ప్రెడిక్ట్ చేయలేం. ఎఫ్ఎస్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎఫ్ఎస్ఎల్ బ్రహ్మాండంగా ఉంది, పెరిగింది. ఎంతో క్రేజీగా ఉన్నారు, అందరూ కొనుక్కున్నారు. మీలో కూడా కొంతమంది ఎగబడి కొన్నట్టున్నారు పెరిగిన తర్వాత, కొంతమంది తాపీగా తగ్గిన తర్వాత చూసుకున్నట్టున్నారు. మరీ ఘోరంగా ₹60 పడిపోయింది. రిజల్ట్ ఏం బ్యాడ్గా లేదు. పైగా డెట్ ఫ్రీ కాబోతున్నది అతి త్వరలో. డెట్ ఫ్రీ కూడా కాబోతున్నదండి. మరి దానికి డెట్ ఫ్రీ కూడా కాబోతున్నది అతి త్వరలో. పైగా ₹10 షేరు ₹60 అండి, 6 times. దానికి ఎంత ఫ్యూచర్ ఉందో చూడండి. ₹10 షేరు ₹60 దొరుకుతున్నది అంటే 6 times, 6 రెట్లు. అది ఓపిక్గా తీరిగ్గా పెట్టుకుని మర్చిపోయే వాళ్ళకి డివిడెండ్ ఎలాగో ఇస్తుంది, తక్కువ ఎక్కువ. పైగా ఐటీ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీకి ప్రస్తుతం ఇబ్బంది ఏం లేదు. అలా డివిడెండ్ తీసుకుంటూ మర్చిపోయి తన పని తను చేసుకుంటూ పోయే వాళ్ళకి మరి కాలం కర్మం కలిసి వస్తే మల్టీ బ్యాగర్ కాదండి అది. ఇప్పుడు టెంపరీగా ఏమవుతున్నది? ఎన్ని రెట్లు పడిపోయింది? టెక్నికల్స్ ఏం చెప్తాయి? టెక్నికల్స్ 63 తర్వాత దీన్ని ఏం చేయలేమండి, వదిలేయండి అని చెప్తున్నాయి టెక్నికల్స్. 63కి వెళ్ళిపోయింది, 63 నుంచి 60.5కి వచ్చేసింది భయంకరంగా. ఇంకా అప్పుడు టెక్నికల్స్ ప్రకారం అయితే దాన్ని ముట్టుకోకూడదు మరి. కానీ కొంతమంది టెక్నికల్స్తో పని లేకుండా కొనుంటారే,
61, 62లోని ఇవాళ 6.5% పెరిగింది. 6.5%, 7% దగ్గర పెరిగింది. అంటే ₹64.70 ఎంత దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. ఒక్కరోజులో 7% పెరిగిందండి. అంత పడేశారు. ఎవరో అనుకోకుండా పెద్ద ఆయన పట్టుకుని ఉంటాడు, ఒకళ్ళిద్దరు పట్టుకుని ఉంటారు. రండి అమ్ముతారా అని కూర్చున్నారు. నిన్న మొన్నటి వరకు కొంటారా అని పనిచేశారు. ఇవాళేమో అమ్ముతారా అని ఎగబడ్డారు. ₹64 చిల్లర, అంటే 7% ఒక రోజులో. 6 నిన్న అంటే లాస్ట్ సెషన్లో శుక్రవారం ఎవరైనా 60, 61లో కొని ఉంటే ఇవాళ కొంచెం గట్టిగా మంచి క్వాంటిటీ కొని ఉంటే ఇవాళ అసలు మామూలుగా బయటికి వెళ్ళిపోవచ్చు, ప్రాఫిటే బుక్ చేసుకోమని నా సజెషన్గా చెప్తున్నా. మంచి కంపెనీ, ఇలాంటి లాంగ్ టర్ము ఈ పర్స్పెక్టివ్ ఇది ఉన్నటువంటి కంపెనీలు గబుక్కుని 5%కి 10%కి అమ్మేసుకుని తర్వాత మళ్ళీ దొరకకపోతే అది పెరుగుతుంటే చూస్తూ 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత నేను డీల్ చేశాను ఈ కంపెనీని 60, 65లో 64, 62 కొని 65కి అమ్మానని గర్వంగా చెప్పుకుంటాం. అదే 600కో 300కో 400కో వెళ్తుంది అప్పటికి. అంటే ఇది వెళుతుందని నేను సజెషన్ చేయటం లేదు, చెప్తున్నా. అట్లా మిస్ అవుతుంటాం. ఏది మల్టీబ్యాగర్స్కి అన్నిటికంటే కావాల్సింది ఏంటంటే అపారమైనటువంటి పేషెన్స్. సంవత్సరాల తరబడి దాన్ని పట్టించుకోకుండా వదిలేయగలగాలి. అప్పుడప్పుడు చూసుకోవాలి. అంటే వదిలేయటం అంటే చిన్న జర్కులు వస్తే చిత్తగా జర్కులు వస్తూనే ఉంటాయి కదా. జర్కులకి భయపడి కంగారు పడిపోయి అది తగ్గిపోయిందని అమ్మేయటం, పెరిగిందని కొనేయటం చేయకుండా రీజనబుల్ క్వాంటిటీ, రీజనబుల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసి ధైర్యంగా ఉండాలి. డివిడెండ్లు తీసుకుంటూ ఉండాలి. అది ఇన్వెస్ట్మెంట్ అంటే పేషెన్స్. అందుకనే చెప్పాను, పేషెన్స్ మీద ఒక లెసన్ ఖచ్చితంగా ఫుల్గా ఒక లెసన్ ఇస్తానని. సో ఇదండి ఇప్పుడు దీని పరిస్థితికి ఒకసారి చూద్దాం. ఈ వీళ్ళ ప్రజెంటేషన్ ఉన్నట్టుంది. ప్రజెంటేషన్లో ఏమన్నా దొరుకుతుందేమో. ప్రజెంటేషన్ కూడా చూసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం ఫైనాన్షియల్స్ కూడా చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఇది ఇప్పుడు కొనాలా అక్కర్లేదా, కొనొచ్చా కొనకూడదా, అయితే కొంటే నిజంగా కొనొచ్చు అనుకుంటే దీని ప్రైస్ రేంజ్ ఏంటి, టెక్నికల్స్ అంత కరెక్ట్గా ఇవ్వనుకోండి. అయినా కానీ చూడాలి. చూడండి రుచిరా పేపర్స్. ఒకసారి చూడండి రుచిరా పేపర్స్ వచ్చింది కదండి. ఈరోజు ₹130 అండి. 5.87, 6% తగ్గింది. అంతే. తగ్గితే 5%, 10%, 20% తగ్గిపోతాయి. పెరిగితే కూడా 10%, 20% పెరిగిపోతాయి. చాలా ఎక్కువ ఇదనమాట. వాలటైలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని తక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇది చూడండి రుచిరా పేపర్స్ ఆల్ 100% బై అని చెప్తున్నాడు. అట్లా ఇవేం పట్టించుకోకండి. 100% అది ఒపీనియన్. అంటే 100% చెప్పిన వాళ్ళందరూ ఇది కొనుక్కోండి అని చెప్తున్నారని వీడు చూపిస్తున్నాడు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ అది. ఇవన్నీ షేర్ మార్కెట్కి పనికిరావండి. షేర్ మార్కెట్ దాని పద్ధతిలో అది వెళ్తుంది. ఒకసారి చూసారా, ఇది PE 8.16 అండి. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇక్కడ చూసారా 293 crores అని చెప్తున్నాడు. కొంచెం ఇది అప్డేటెడా కాదా, కాకపోవచ్చు కూడా, ఏం పర్లేదు, అప్డేటెడే అనుకుందాం. లేకపోయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తర్వాత డివిడెండ్ 22.5%గా వచ్చిందండి. కనపడుతున్నది కదా. డివిడెండ్ ఈల్డ్ 1.72 అంటున్నాడు, 72 అంటున్నాడు. బాగానే ఉంది. ఫేస్ వాల్యూ ₹10, అది ఇంపార్టెంట్ మనకి. తర్వాత డెలివరబుల్స్ మరీ ఎక్కువ కాదు. ఓకే, खाना के बाद డెలివరబుల్స్ చూడండి ఒకసారి 48.96 అంటే మరి ఎక్కువ కాదు, తక్కువ కూడా కాదు. ఇండస్ట్రీ PE 14.89 ఉంటే దీనికి ఎంత ఉంది, తక్కువ ఉంది. అయితే బుక్ క్లోజర్ 22 అంటున్నాడు. ఎక్స్ డివిడెండ్ డేట్ అంటాడు. ఫైనల్ 22.5%. ఎక్స్ డివిడెండ్ 19 సెప్టెంబరు. అంటే 19 సెప్టెంబర్ లోపు
మన పేరు కంపెనీ రికార్డుల్లో ఉంటే ₹2.25 ప్రతి షేర్ మీద డివిడెండ్ వస్తుందండి ఈ షేర్లో. బాగుంది కదా. తర్వాత ఈ కంపెనీ గురించి ప్రజెంటేషన్ చూశానని అనిపిస్తున్నది. చూద్దాం ఒకసారి ఎక్కడైనా ఉంటే. రావటం లేదులేండి ఇందులో. మీరు మనీ కంట్రోల్లోకి వెళ్ళి దీని ప్రజెంటేషన్ చూడండి. ఈ 2 కంపెనీలకి ప్రజెంటేషన్ చూడండి. దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ మీకు న్యాచురల్ రిసోర్సెస్ బేస్డ్ కదా. ఈ 2 ఈరోజు మనం డిస్కస్ చేసినవి. అదేమో గ్రానైటు కొట్టగా కొండలు తరిగిపోతాయి. ఇది పేపరు ఆగ్రో బేస్డ్ పల్పు అది వాడుతున్నారు వీళ్ళు. 2 కూడా నేచర్ బేస్డ్, అంటే ఆగ్రో బేస్డ్, ఒక రకంగా నేచర్ బేస్డ్. అయితే వాటికి అంటే గ్రానైట్ బిజినెస్కి కొంచెం ఎక్కువ బాగుంది, కానీ పేపర్ ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో అంత బాగోలేదు. దానికి కారణం ఏంటంటే డిజిటైజేషను. అంటే ఇప్పుడు పేపరు యూజ్ తగ్గుతూ ఈ ఫైలింగ్ జమానా కదా. ఈ ఫైలింగ్ జమానా వల్ల పేపర్ యూజ్ కన్జంప్షన్ తగ్గుతుంది అనేది ఒక పాయింట్. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూచర్లో ఇంకా తగ్గుతుంది అని, పేపర్ మీద డిపెండెన్స్ తగ్గుతుంది అని. అయితే అది దీనికి ఉన్న డిసడ్వాంటేజ్. తర్వాత దీనికి ఇంపోర్టెడ్ పేపరు కొంచెం చౌకగా దొరకటం, ఇంపోర్టెడ్ పల్పు ముఖ్యంగా చౌకగా దొరకటం ఇండస్ట్రీకి కొంచెం ఇబ్బందే. ఇదొక ఛాలెంజ్. అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్కి అంత ఇబ్బంది ఉండదు కదా. నెంబర్ 1 వీడు కూడా ఎస్టాబ్లిష్డ్ ప్లేయరే. ఆల్ ఓవర్ ఇండియా, ముఖ్యంగా నార్త్ ఇండియాలో వీళ్ళ డీలర్స్ నెట్వర్క్ అంతా చక్కగా ఉంది. అందుకనే చేయగలుగుతున్నాడు వ్యాపారం. తర్వాత క్రాఫ్ట్ పేపర్లో కొంచెం లీడరు. తర్వాత ఫ్యూచర్ అవుట్లుక్ కానీ చూస్తే పేపర్ ఇండస్ట్రీకి చాలామంది అవుట్లుక్ బాగోలేదనే చెప్తున్నారు. బాగుండదు, ఇంకా అయిపోయిందండి పేపర్ ఇండస్ట్రీ, చాలా కంపెనీలు మూతపడినాయి అని. కరెక్ట్, చాలా కంపెనీలు మూతపడినాయి. మీకు సిరిపూర్ కాగజ్ మిల్స్ మన అక్కడ తీసుకోండి, భద్రాచలం పేపర్ బోర్డ్స్ అట్లా అనండి. లేకపోతే రాజమండ్రి పేపర్ మిల్స్ తీసుకోండి. గత వైభవం ఇప్పుడు లేదు కదా. న్యాచురల్ టైమ్స్ చేంజ్ అండ్ సిచ్యువేషన్స్ చేంజ్. అయితే పోగా మిగిలినవి కదండి. కొత్తగా న్యూ కెపాసిటీస్ యాడ్ అవ్వటం లేదు. కొత్తగా ఎవరు పేపర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయటం లేదు. అంటే న్యూ ఎంట్రెంట్స్ లేరు ఈ బిజినెస్లో. ఉన్నవాళ్ళలో కొంతమంది పోతున్నారు, మిగిలిన వాళ్ళు మిగిలారు. కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్కి ఈ మార్కెట్ ఇంకా ఈ మార్కెట్లో గ్రోత్ ఎలాగ ఉంటుంది, పేపర్ కన్జంప్షన్లో గ్రోత్ ఎలాగ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్కి ఓకే, దే ఆర్ కంఫర్టబుల్, దే విల్ బీ కంఫర్టబుల్. కొత్తగా ఎవరైనా మళ్ళీ కాంపిటీటర్స్ వస్తే, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచించాలి. నిజానికి అలాంటి సిచ్యువేషన్ లేదు. కొత్త న్యూ ఎంట్రెంట్స్ రావటం లేదు. బికాస్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ నో లాంగర్ అట్రాక్టివ్. దీన్ని బట్టి ఆలోచిస్తే దీనికి నేను ఓటు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు ఇది. అయితే దీని టెక్నికల్ పొజిషను ఎక్కడంటే 124 అండ్ బిలో అయితే బాగుంటుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ ₹2 పర్వాలేదులేండి. 124 కాకపోతే 126. కాకపోతే ఇప్పుడు మార్కెట్ వీక్గా ఉంది కదా, వీ కెన్ టేక్ అడ్వాంటేజ్. బహుశా రేపు కూడా మార్కెట్ తగ్గితే, వీ డోంట్ నో, మనం గెస్ చేయకూడదు. ఎందుకు రేపు కూడా మార్కెట్ తగ్గితే రేపు ఇంకా తక్కువలో దొరకవచ్చుగా. నేను 124 అన్నాను, ఇంకా తక్కువలో దొరికితే మరీ మంచిది. సో దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే, ఎట్ యువర్ ఓన్ రిస్క్. కాకపోతే ఇక్కడ కూడా మ్యాక్సిమం 2%. నేను ఐ డోంట్ రికమెండ్ మోర్ దాన్ 2%. మీరు ఎలా కొనాలా అక్కర్లేదనేది మీరు డిసైడ్ చేసుకోండి. నేను రికమెండ్ చేయటం లేదు. మీరు కొనాలి అనుకుంటే
మాత్రం నా రికమెండేషన్ 2% మించకూడదు, అప్పర్ లిమిట్ చెప్తున్నాను. ఓకే అండి. సో మీకు కూడా మీ దృష్టికి వచ్చినటువంటి కంపెనీలు మీరు పెడుతున్నారు, అక్కడ చూస్తున్నాను వాట్సాప్ గ్రూప్లో, వాట్సాప్ కాదు యూట్యూబ్లోనే ఛానల్లోనే మీ నోటీస్కి వస్తే ఇలాంటి కంపెనీలు అక్కడ డేటా అక్కడ పెట్టండి, మా రీసెర్చ్ టీము పికప్ చేస్తుంది. వన్ ఫైన్ డే ఏదైనా వర్త్ అనుకుంటే తీసుకుని డిస్కస్ చేస్తాము. ప్లస్ ఏంటంటే నేను నెక్స్ట్ అదర్ దాన్ ఎంబీఎస్ కొన్ని మిడ్ క్యాప్స్ కూడా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. దే ఆర్ విచ్ ఆర్ వర్త్ ఇన్వెస్ట్మెంటు, కానీ మల్టీ బ్యాగర్స్ అవుతాయనేమి గ్యారంటీ లేదు. అంటే ఇవి కూడా అవుతాయని గ్యారంటీ లేదు, వాటి విషయంలో మల్టీ బ్యాగర్స్ అవుతాయని అనుకుని చెప్పటం లేదు. కాకపోతే కొంచెం మంచి గ్రోత్ ఇస్తాయి. ఎందుకంటే మనం 30% కంటే ఎక్కువ పెట్టం కదా వీటిలో. వాట్ అబౌట్ ద రిమైనింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, అది ఎక్కడ పెట్టాలి మళ్ళీ మీరు అడుగుతారు, నాకు తెలుసు కొంతమంది అడుగుతున్నారు. అందుకని ఇంకో 20% 30% ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా కొన్ని మిడ్ క్యాప్, బహుశా లార్జ్ క్యాప్ అవి కూడా డిస్కస్ చేస్తాను రానున్న కాలంలో. ఓకే. తర్వాత ఏంటంటే మనం టెక్నికల్ స్టడీ, ఎలా రైట్ టైం టు ఎంటర్, రైట్ టైం టు ఎగ్జిట్కి టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి దాని గురించి కూడా నేర్చుకుంటాము. ఆ తర్వాత రోడ్ రాయల్ యావరేజెస్ రివ్యూ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో, యావరేజెస్ హెడ్జింగ్, దాంతో మన కోర్స్ కంప్లీట్ చేస్తాము. సో హ్యాపీ ఇన్వెస్ట్మెంట్, ఆల్ ద బెస్ట్.